బాబు దేవేంద్ర, దేవేంద్ర, ఈ తులసి తీర్థాన్ని స్వీకరించిన ఆయన. ఆపండి 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 ఆపండి. ఏమైందమ్మా? అందులో తులసి తీర్థం మాత్రమే లేదంటీ, ఇంకేదో కలిపారు. అలా అంటావేంటమ్మా? పవిత్రమైన గంగా జలంలో తులసి ఆకులు వేసి తీర్థం తయారు చేసింది నేనే. మీరు తీర్థమే చేశారో, ఇంకెవరో ఏదో చేశారో. ఎవరేం చేశారు నీలాంబరి? పిన్నికెప్పుడు అనుమానాలే డాడ్. ఆంటీ, పూజకు ఆటంకం కలిగించాలని చూడకండి. ముందు మీరు ఇది చూడండి ఆంటీ, ఎవరేం చేశారో తెలుస్తుంది. పార్వతి 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 పార్వతి, నీకు చాలాసార్లు చెప్పాను పెద్దబాబు విషయంలో తల దూర్చొద్దు అని. అయినా అలాగే చేస్తున్నావు. పవిత్రమైన తులసి తీర్థంలో ఏం కలిపావు? అమ్మగారు, అందులో ఏం కలిపిందో ఏంటో ఆంటీ. అందులో ఏం కలిపినా విషం అవుతుందనుకుంటా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.